జాతిపితగా ముజిబుర్ రహమాన్ పేరు తొలగింపు, చట్టంలో మార్పు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనుస్ ఖాన్. బంగాబంధు ముజిబుర్ రహమాన్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని చరిత్ర నుంచి కనుమరుగు చేసేలా బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే బంగాబంధు షేక్ ముజిబుర్ రహమాన్కున్న ఫాదర్ ఆఫ్ నేషన్ బిరుదును తొలగించింది. అలాగే స్వాతంత్ర సమర యోధులు అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఈ మేరకు నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్ కౌన్సిల్ యాక్ట్ను సవరించిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి న్యాయశాఖ ఆర్డినెన్స్లు జారీ చేసిందని తెలిపాయి. యూనుస్ ప్రభుత్వం జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ పదాలు చట్టంలో ఆయన పేరు ఉన్న భాగాలను తొలగించిందని అక్కడ ఒక స్థానిక మీడియా కథనం పేర్కొంది. ఇటీవల ముజిబుర్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్తో కూడిన నోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దాని స్థానంలో హిందూ బౌద్ధ మతాలకు చెందిన ఆలయ ఫోటోలను కరెన్సీ నోట్లపై ముద్రించింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నోట్లు జారీ మొదలైంది. కొత్త డిజైన్ సిరీస్ ప్రకారం కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవు. వీటికి బదులుగా ప్రకృతి ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి వెల్లడించారు. తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ పేరు మార్చుకున్న తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్ను ముద్రించారు. అనంతరం షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రహమాన్ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆమె తండ్రి ఫోటో ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు. తాజాగా వాటిని రద్దు చేస్తూ కొత్త వాటిని విడుదల చేశారు. బంగ్లాదేశ్ పాఠ్య పుస్తకాల్లో బంగబంధు ముజిబుర్ రహమాన్ ప్రాధాన్యం తగ్గించేలా గతంలో సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. 1971 బంగ్లా విముక్తి పోరాటం సందర్భంగా స్వాతంత్ర ప్రకటన తొలిసారిగా జియావుర్ రహమాన్ చేసినట్లు మార్పు చేశారు. గతంలో ఈ ప్రకటన షేక్ ముజిబుర్ రహమాన్ చేసినట్లు ఉండేది. ఈ పరిణామాలపై గతంలో కరికులం టెక్స్ట్ బుక్ బోర్డ్ ప్రొఫెసర్ ఏకేఎం రియాజుల్ హుస్సేన్ స్పందిస్తూ కొత్త పుస్తకాలను 2025 కోసం సిద్ధం చేశామని చెప్పారు. 1971 మార్చి 26న జియావుర్ రహమాన్ స్వాతంత్ర ప్రకటన చేశారని, మార్చి 27న ఆయనే బంగబంధు ముజిబుర్ రహమాన్ తరఫున కూడా ఇలాంటి ప్రకటన వెలువరిచినట్లు మార్చారన్నారు. ఉచిత టెక్స్ట్ బుక్స్లో ఈ విషయాన్ని పొందుపరిచినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. అవామీ లీగ్ మద్దతుదారులు మాత్రం ముజిబుర్ రహమాన్ నాటి మేజర్ జియావుర్ రహమాన్తో కలిసి ఈ ప్రకటన చేసినట్లు బలంగా నమ్ముతున్నారు. ముజిబ్ ఆదేశాల మేరకే జియావుర్ ప్రకటన చదివినట్లు చెప్తారు. కానీ బీఎస్పీ పార్టీ మాత్రం జియావుర్ స్వయంగా ఈ ప్రకటన చేసినట్లు చెబుతుంది.